కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభ రణరంగాన్ని తలపించింది. అధికారులు లబ్ధిదారుల పేర్లు చదువుతున్న సమయంలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లు లేవని, కేవలం అధికార పార్టీ నాయకుల పేర్లే ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందనే నమ్మకంతో ఎన్నుకున్నామన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరుగా ఉన్నాయని, లబ్ధిదారుల జాబితాలో పేరు లేదని ప్రశ్నిస్తే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని, ఇంకెన్నిసార్లు సర్వే చేస్తారంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నంశెట్టి హుషారా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవెరుగులో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా జరిగింది. ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులకు అన్యాయం జరుగుతోందంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరటం లేదంటూ గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. హింసాత్మక సంఘటనలకు ఉపేక్షించేది లేదని, అలాంటి ఘటనలకు